కాంగ్రెస్ను కాదని బీఆర్ఎస్లోకి ఎంట్రీ. ఇంతలో అధికారం పోయి ఎటు పాలుపోని పరిస్థితి ఆ మాజీ ఎమ్మెల్యేది. సొంత పార్టీ నేతలతోనే పొసగకపోవడంతో పాటు తాజాగా ఆయనకు మరో సమస్య ఎదురైందట. నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు తలనొప్పిగా మారిన ఆ నాయకుడు ఎవరు, ఆ సమస్య ఏంటి? వాచ్ ది స్టోరీ. గులాబీ నేతల్లో రెండు వర్గాల పంచాయతీ. కేటీఆర్ పర్యటనలో తారాస్థాయికి వర్గపోరు. పార్టీ అధికారంలో లేనప్పటికీ ద్వితీయ శ్రేణి నేతలతో కోల్డ్వార్. నకరికల్ బీఆర్ఎస్ లో రెండు వర్గాల పంచాయతీ. చిరుమర్తికి సొంత పార్టీ నేతలతో పొసగడం లేదని గుసగుసలు. ఉమ్మడి నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ లో రెండు వర్గాల పంచాయతీ మొదలైందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ పర్యటనలో నకరికల్ బీఆర్ఎస్ వర్గపోరు తారాస్థాయికి చేరిందా? రాజకీయ పరిశీలకులు మాత్రం అవునని అంటున్నారు. నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సొంత పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో ఏమాత్రం పొసగడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరుమర్తి లింగయ్య రెండుసార్లు నకరికల్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తొలుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి కోమటిరెడ్డి బ్రదర్స్ తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేగా 2009లో చిరుమర్తి లింగయ్యకు పేరుంది. 2018 ఎన్నికలలో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచాక కోమటిరెడ్డి బ్రదర్స్ ని కాదని కారులో షికారు చేశారు. ఆ తర్వాత ఆయనే నకరికల్ గులాబీ దళానికి పూర్తిస్థాయి నేతగా ఉన్నారు. 2023 ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో చాలా మంది గులాబీ కార్యకర్తలు మాజీగా మారిన లింగయ్యను విమర్శిస్తూ తిరిగి కాంగ్రెస్ తో చేయి కలిపారు. ఇలా గులాబీ దళంలో మిగిలిన కొంతమంది నేతలతో చిరుమర్తిగా అస్సలు పడటం లేదన్న చర్చ వినిపిస్తోంది. సొంత పార్టీ నేతలతోనే విభేదాలున్న చిరుమర్తికి మరోవైపు డీలిమిటేషన్ గుబులు కూడా మొదలైందని తెలుస్తోంది. ఎన్నాళ్ళు నకరికల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ గా ఉంది. ఈ క్రమంలోనే ఇదే నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు రేగట్టే మల్లికార్జున్ రెడ్డికి చిరుమర్తి లింగయ్యకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారిందంటున్నారు. నకరికల్ నియోజకవర్గంలోని నార్కట్పల్లి మండలానికి చెందిన రేగట్టే మల్లికార్జున్ రెడ్డి ఎంపీపీగా, చెరువుగట్టు ఆలయ చైర్మన్ గా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పనిచేశారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ తో పాటు కేటీఆర్ తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగాను పేరుంది. దీంతో నకరికలలో పార్టీ కార్యక్రమాలు చేసే క్రమంలో లింగయ్యకు మల్లికార్జున్ రెడ్డికి మధ్య కోల్డ్వార్ మొదలైందట. ఎస్సీ రిజర్వ్డ్ స్థానంలో రేగట్టే మల్లికార్జున్ రెడ్డికి చెక్ పెట్టేలా మాజీ ఎమ్మెల్యే లింగయ్య ఎత్తుగడలు వేశారని చెబుతున్నారు. లింగయ్య చేసే కార్యక్రమాలకు మల్లికార్జున్ రెడ్డిని దూరం పెట్టడంతో ఇదే దూరాన్ని మల్లికార్జున్ రెడ్డి మొదలు పెట్టారట. అసలు మాజీ ఎమ్మెల్యేకు సంబంధం లేకుండానే పార్టీ కార్యక్రమాలు చేయడం, ఇలా ఎవరికి వారే చిరుమర్తి వర్సెస్ రేగట్టే అన్నట్లు నకరికల్ బీఆర్ఎస్ లో కోల్డ్వార్ బహిర్గతమైందట. ఇదే అదనుగా తీసుకున్న రేగట్టే మల్లికార్జున్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నకరికల్ జనరల్ స్థానం అవుతుందని, ఇక్కడి నుంచే పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారట. అంతేకాకుండా జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కూడా ఆశిస్తుండడం లింగయ్యకు మింగుడు పడ్డం లేదని టాక్. ఇంతకీ ఆలు లేదు చూలి లేదు. ఎప్పుడో అయ్యే ఎన్నికలకు ఇప్పటి నుంచే నకరికలలో చిరుమర్తి రేగట్టే మధ్య సైలెన్స్ వార్ షురూ కావడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇటీవల నల్గొండలో జరిగిన రైతు మహాధర్నాకు కేటీఆర్ వచ్చారు. ఈ ధర్నాకు ముందు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ సమావేశంలో లింగయ్య మల్లికార్జున్ రెడ్డి పంచాయతీ తీవ్రస్థాయిలో జరిగిందట. దీంతో నకరికల్ నుంచి ధర్నాకు కార్యకర్తల తరలింపులో, ఫ్లెక్సీల ఏర్పాటులో లింగయ్య వర్సెస్ మల్లికార్జున్ రెడ్డి అన్నట్లు విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయట. చెయ్యిని వీడి గులాబీ దళంతో కలిసి కారెక్కిన చిరుమర్తి ఇప్పుడు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారని రాజకీయ పరిశీలకులు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ను వీడి కొందరు నేతలు వెళ్లిపోయారు. ఇక మిగిలిన వారిలో ఒకరిద్దరితో అస్సలు పొసగకపోవడంతో చిరుమర్తి లింగయ్యకు ఎటూ పాలుపోవడం లేదన్న టాక్ నడుస్తోంది.